మన యోయో టీవీ ద్వారా నేను కోరుతున్నా. ఓకే, రైట్. సురేష్ గారు, నిజంగానే సార్ అన్నట్టుగా గవర్నమెంట్కి సంబంధించి సరే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కావచ్చు, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కలెక్టర్లు వాటిని, ఎందుకంటే ఇది కొంచెం రెవెన్యూ సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి కలెక్టర్లు ఎందుకో ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోరు. దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ జరిగినా మనం గతంలో చూసాం. ఒక జాయింట్ కలెక్టర్గా మీరు ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఈ విధ్వంసం అనేటువంటిది గత 10 సంవత్సరాలని కాకుండా అంతకు ముందు కూడా, అంతకు ముందు కూడా చట్టాలు బాగున్నాయి. చట్టాలు అనేటువంటి అసలు ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా అర్థం చేసుకోకపోవడమో, లేకుంటే ఇంటెన్షన్లు చేసుకోవడమో, దానిలో నుండి లూ ఫాల్స్ని వీక్నెస్ని పట్టుకొని ఆడుకోవడం జరుగుతుంది. 171 యాక్ట్ 189 యాక్ట్ చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు యాక్చువల్గా అయితే మన తెలంగాణలో ఉన్నటువంటి భూములు వేరే రాష్ట్రంలో ఎక్కడ లేవు. ఇన్ని రకాల భూములు పక్కన ఆంధ్రప్రదేశ్లోనే లేదు. అసలు మన రాష్ట్రం చట్టాన్ని, గతంలో ఉన్న చట్టాలను అధ్యయనం చేసి కొత్త చట్టం తీసుకురావచ్చు. ఎక్కడో వేరే స్టేట్ పోవాల్సిన అవసరం లేదు. దగ్గర 15-16 రకాల భూములు మన దగ్గరే ఉన్నాయి. దానికి సంబంధించిన చట్టాలు కూడా అన్నీ ఉన్నాయి. ఇనాం చట్టం అనుకోండి, జాగ్రత్త చట్టం అనుకోండి, టెండెన్స్ దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ప్రభుత్వాలు కూడా వ్యవస్థను కుప్పకూర్చారు. ఎన్టీ రామారావు వచ్చేసి పటేల్ పంచాయత్ సెక్రటరీకి ఇచ్చారు. దాని తర్వాత ఏదో కొద్ది గొప్ప మాన్యువల్గా రాసేవాళ్ళు ఇంకొక పొరపాటు ఏం చేశారంటే, ఆయన అసలు పన్నును తీసేయడం తప్పని చేశారు. రైతుకు పన్ను ఏంటి, దేవుడిచ్చిన భూమికి అన్నాడు. గతంలో అయితే రైతుల దగ్గరికి ప్రతి సంవత్సరం పసిరి అయిన తర్వాత ఇగో నీకు ఇంత పన్ను కట్టాలి అని చెప్పంపితే, కావలకాలతోనో సుంకలతో చెప్పంపితే రైతు పోయి ఆ డబ్బు కట్టేవాడు. ఆ డబ్బు కట్టేటప్పుడు కనీసం రికార్డులో నా పేరు ఉండాలి చూసుకునే అవకాశం ఉండేది. ఆ వ్యవస్థ లేకపోయేసరికి అసలు ఏం జరుగుతుందని ఆయన తెలియకపోతుంది. పన్ను కట్టకపోగా, పన్ను అనేది ఎంత ఉంటుందంటే మాట 10 రూపాయలు 30 రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమం. మేము పన్ను ఎందుకని చెప్పి రైతు బంధు కింద మేమే ఇస్తాం కదా అని చెప్తుంటారు. అసలు పన్ను ఉంటే కనీసం ఒక హక్కు ఉంది నాకు, నేను ప్రభుత్వానికి కొంత అమౌంట్ ఇస్తున్నాను, పన్ను కడుతున్నాను, గవర్నమెంట్ కూడా ఒక రకంగా ఫైనాన్స్ గా నేను హెల్ప్ చేస్తున్నాను. మనకి అందరికి ఇల్లు ఉంటాయి, ఇంటి పన్ను కడుతున్నాం, మనకి ఇల్లు ఉంది, మనకి జిహెచ్ఎంసీలో మన పేరు మీద మనకు చూసుకునే అవకాశం వచ్చేది. ఇప్పుడు అది ఆ వ్యవస్థ పోయిన తర్వాత ఈ వ్యవస్థ కుప్పకోవడం కారణం ప్రభుత్వాలు మారినా కొద్దీ వారి విధి విధానాలు మార్చుకోవడం ద్వారానే జరుగుతున్నటువంటిది. అప్పుడు ఇంటర్నల్ పీరియడ్ కొద్ది ధ్వంసం అయిపోయింది. పోనీ ఈ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తారంటే దాని ద్వారా అసలు మొత్తం వ్యవస్థనే ఇదైపోయింది. ఈ 2024 కూడా అట్లా కాకుండా ఉండాలి. ఓకే, ఈ ముసాయిదాలో కూడా న్యాయం జరగాలి. అవసరం లేదా 80, నా ఉద్దేశంలో అయితే, నా ఎక్స్పీరియన్స్ అయితే 71 యాక్ట్ అమెండ్మెంట్ చేసి అన్ని ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి కూలంకులు తీసుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ మోడల్లో కొద్దిగా మార్పులు చేసి దాంట్లో కూడా అప్రూవ్ ప్రొవిజన్ ఉంది. దాంట్లో కూడా విరాసత్ చేసేటప్పుడు కూడా ఆబ్జెక్షన్ కలదు. ఈవెన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేస్తే కూడా ఫామ్ 8 కింద మేము నోటీస్ ఇచ్చేవాళ్ళం. 15 రోజులు నోటిఫికేషన్ వేసి ఇది అమ్ముతున్నారు బాబు, ఇక్కడ పలానా పేరు చేస్తున్నాము, ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉందా అనే ప్రొవిజన్ ఉండేది. ఇప్పటికి ఉందాం, అందులో అప్పీల్ ప్రొవిజన్ ఉంది. ఎంఆర్ గారు రికార్డింగ్ అథారిటీ, ఆయన తప్పులు చేస్తే ఆర్డీఓ దగ్గర అప్పీల్, జేసీ గారి దగ్గర రివిజన్ ఉంది, దాని తర్వాత హైకోర్టు బోర్డు. కాకపోతే అందులో ఈ అప్పీల్ ప్రొవిజన్లో కూడా ఏముందంటే, జేసీ గారు మళ్ళీ ఆర్డీఓ పంపడం, ఆర్డీఓ ఎంఆర్కు పంపడం, మళ్ళీ ఎంఆర్కు ఆర్డర్ వస్తే మళ్ళీ ఆర్డీఓ దగ్గర రావడం, మళ్ళీ జేసీకి రావడం, ఆ ఫైల్ అంతా అటు ఇటు తిరగడం తప్పితే ఒక పరిష్కారం అనేది లేకుండా ఉంది. ఈ 24 యాక్ట్లో ఫస్ట్ అప్పీల్ కలెక్టర్కి ఇచ్చారు, సెకండ్ అప్పీల్ మళ్ళీ సీసీలకు ఇచ్చారు, రివిజన్ ఏమో సూమోటో రివిజన్ మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చారు. మా ఉద్దేశం అంటే మళ్ళీ సీసీలకు ఇస్తే గతంలో జరిగినట్టే ఇంకా 2.5 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నట్టున్నారు కదా, మొత్తం స్టేట్ మొత్తం అక్కడికి వస్తే ఆయన ఒక సీసీఎల్ గారు ఎట్లా చేస్తారు నాకు అనుమానం. దాని బదులు మేము ట్రిబ్యునల్ ప్రపోజ్ చేస్తాం. ఈవెన్ కాంగ్రెస్ గారు ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా మేము రెవెన్యూ ట్రిబ్యునల్ పెడతామని అన్నారు. ఆ ట్రిబ్యునల్ పెట్టి అంటే ఫస్ట్ అప్పీల్ కలెక్టర్ గారు జేసీ గారికి ఇచ్చేసి అయిన తర్వాత ట్రిబ్యునల్కి వచ్చి ట్రిబ్యునల్లో ఒక జడ్జి, రిటైర్డ్ జడ్జి, ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కలెక్టర్ రిటైర్ పెట్టి దాని మీద హైకోర్టు పోతే ఒక పరిష్కారం వచ్చేస్తుంది. ఏం కొంత ల్యాండ్ కొన్నటువంటి ఎండోమెంట్కి ఒక ట్రిబ్యునల్ ఉంది, ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఒకటి ఉంది, వక్ఫ్ బోర్డ్కి ఒక ట్రిబ్యునల్ ఉంది, మొన్న వచ్చే రేర్ యాక్ట్ కూడా ఒక ట్రిబ్యునల్ పెట్టారు, అప్లెట్ రేర్ యాక్ట్కి పెట్టారు. ఇంత ల్యాండ్ ఉన్నప్పుడు, ఇన్ని డిస్ప్యూట్ ఉన్నప్పుడు ల్యాండ్ ట్రిబ్యునల్ ఎందుకు పెట్టారు అంటే అందులో ఏదో మతలబు ఉందేమో నాకు అనుమానం వస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ లాబీ ఏదైనా నడిచి ఎందుకు మన చేతిలోనే ఉండాలి పవర్, పబ్లిక్ అంతా మన చుట్టే తిరగాలి, కలెక్టర్ అసలు దొరుకుతారా? రెండోది, ఇప్పుడు అప్పీల్లో మేము పోతుంటాం, అది తీసుకునే రెవెన్యూలో కేవలం శనివారం ఒకటో రోజు తీసుకుంటారు, సెకండ్ సాటర్డే పోతే 3 వారాలు. ఆ 3 వారాల్లోనే ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతారు గవర్నమెంట్.
ఏదో ఒక వీసీ అంటారు, లేకుంటే ఎవరో మినిస్టర్ వస్తున్నారు అంటారు, మళ్ళీ పోతుంది. మళ్ళీ వాయిదా ట్రిబ్యునల్ పెట్టారనుకోండి, అంటే కలెక్టర్ ట్రిబ్యునల్ పెట్టండి, డే టు డే ప్రొసీడింగ్స్ వస్తాయి, డైలీ నడుస్తూ ఉంటాయి, వాళ్ళకి అదే పని ఉంటుంది. కాబట్టి వీలైతే పాత జిల్లా కోర్టు పెట్టండి, కేసులు తగ్గినా కొద్దీ మీరు ట్రిబ్యునల్ చేసుకుంటూ పోవచ్చు, తగ్గించుకుంటూ పోవచ్చు. ఆ ట్రిబ్యునల్ ఒకటి పెడితే కొద్దిగా పబ్లిక్ వీలవుతుంది. ఈ 24 యాక్ట్లో అది లేదు. సెకండ్ అప్పీల్ సీసీలు అన్నారు, గవర్నమెంట్ తలుచుకుంటే అంట రివిజన్ సూమోడు తెప్పించుకోవచ్చు. కానీ నేను ఒకటి అడుగుతాను సార్, మీరు ఎలాగో న్యాయవాదిగా అడుగురు కాబట్టి, మరి ఇలాంటి సమస్యలు గవర్నమెంట్ దీని మీద ఒక టేక్ ఓవర్ తీసుకోకుండా దీన్ని సరే వదిలేస్తే, మామూలుగా ఇలా ఎవరైతే కలెక్టర్లు కూడా అలా వదిలేసి దాన్ని జటిలం చేస్తే, దీన్ని కోర్టు పరిధిలో ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉంది? ట్రిబ్యునల్ మైండ్లో అవుతుంది. సివిల్ కోర్ట్ అయితే మాత్రం చాలా రోజులు పోతుంది, 10 సంవత్సరాలు కూడా అసలు ఆ జనరేషన్ చూస్తలేదు. ఎందుకంటే అక్కడ కుప్పలు అక్కడ ఉంటాయి. ఇంకోటి వాళ్ళు సిఆర్పి సిపిసి ఎవిడెన్స్ అంటాడు, ఎగ్జిబిట్స్ అంటారు, క్రాస్ అంటారు. ట్రిబ్యునల్లో డైలీ ప్రొసీడింగ్ చేసేస్తే ట్రిబ్యునల్లో ఇద్దరు ఉంటారు కాబట్టి అటు న్యాయం కుదరదు. ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ అంటే ఏమనుకోకపోతే రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఈ అధికార ఒత్తిడితో కూడా జడ్జిమెంట్ మార్చవచ్చు, లేదా ఇంకో రకంగా కూడా మార్చవచ్చు. ఎందుకు ఉదాహరణ ఒకటే చెప్తాను చూడండి, పాత చట్టములో ఉన్న కేసెస్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. 71 చట్ట ప్రకారం పెండింగ్ ఉన్న కేసులన్నీ కూడా రిపీల్ అయింది కాబట్టి ఆ 2020 యాక్ట్లో రిపీల్ అయిపోయింది. దానిలో పాత చట్టం రిపీల్ అయిపోయింది, ఇంక్లూడింగ్ రిపీల్ అయినప్పుడు ఆ పెండింగ్ ఉన్న కేసులన్నీ కూడా స్పెషల్ ట్రిబ్యునల్ ఒకటి కొత్తగా పెట్టి కలెక్టర్ను అడిషనల్ కలెక్టర్కు ట్రిబ్యునల్ పెట్టారు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు చూస్తే నేను అనకూడదు కానీ 2 పేజీలు. ఫస్ట్ ఏమో దాన్ని ఫస్ట్లో వచ్చిన ఆర్డర్లన్నీ కూడా హైకోర్టు బాగా తిట్టింది. మీరు అసలు ఎవరు వినకుండా, వాదన వినకుండా మీరు తయారు చేశారు, అన్నీ మళ్ళీ వాపస్ చేస్తున్నాం, అందులో ఎవరైనా ఆబ్జెక్షన్ వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోమంటే 2 పేజీలు అండి. ఒకటేమో హైకోర్టు ఆర్డర్, నెక్స్ట్ ఒకటే పేజ్ ఉంటుంది సివిల్ కోర్టు బండి, లేదా డిస్మిస్ చేస్తున్నాం. యాక్చువల్గా ఒక కేసు వచ్చినప్పుడు ఆ పిటిషనర్ ఏం చెప్తున్నాడు, అదర్ సైడ్ రెస్పాండెంట్ ఏం చెప్తున్నాడు, వారి వాదనలు విని ఆయన ఆర్డర్ ఇవ్వాలి. అవన్నీ ఏం లేకుండా స్పెషల్ ట్రిబ్యునల్, అది కూడా ఎవరు స్పెషల్ ట్రిబ్యునల్, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్. అడిషనల్ కలెక్టర్ కళ్ళు మూసుకొని సంతకం పెట్టాల్సిందే, కలెక్టర్ పెట్టండి, వాడిన బాస్ కలెక్టర్ పెట్టినాక ఆయన పెట్టాల్సిందే. అంటే డిఫర్ ఒపీనియన్ లేదు, ఏముందని ఈయనేం ఆలోచించి డిఫర్ ఒపీనియన్ లేనే లేదు. డిఫర్ ఒపీనియన్ ఉంటే బాగుండేది, లేదు. అసలు ఇంకోటి గమ్మత్ అంటే స్పెషల్ ట్రిబ్యునల్లో ఇద్దరు కూర్చోవాలి. కొన్ని ప్లేస్లో అడిషనల్ కలెక్టర్ చూసుకున్నాడు, కొన్ని ప్లేసుల్లో కలెక్టర్ కూర్చున్నారు. అసలు వినలా కలెక్టర్ కూడా. నేను ఎవరు రంగారెడ్డిలో పెట్టాను కలెక్టర్, అప్పుడు ఆయన ఎక్కడ జర్నీ చేసుకుంటూ దాంట్లో వర్చువల్గా, అప్పుడు కరోనా టైంలో వర్చువల్ తీసుకుంటారు. ఇంకో గమ్మత్ ఏంటంటే జేసీలను తీసేసి అడిషనల్ కలెక్టర్ పోస్టులు క్రియేట్ చేశారు, కానీ వాళ్ళ పవర్స్ డిలిగేట్ చేశారు. నాకు అనుమానం ఇప్పటికీ జేసీకి ఉన్న పవర్స్ని అడిషనల్ కలెక్టర్ చేయొచ్చు అని ఒక జీవో ఉందో లేదో నాకు అనుమానం ఇప్పటికి. అటువంటి లేనప్పుడు అడిషనల్ కలెక్టర్ ఏ విధంగా కేసు తీర్పు తీర్పులు ఎట్లిస్తున్నారు? నిజంగా అంటే సమస్యకైతే ఇన్ని సంవత్సరాలుగా పరిష్కారం దొరకట్లా, ఇంకా జటిలం అవుతుంది. సరే మీరు అన్నట్టుగానే నరసింహారెడ్డి గారు, మరి ఇప్పటికైనా ఏదైతే ఎవరైతే కలెక్టర్లు చేసినటువంటి దురాఘాతాలు ఏదైతే అంటే అందరు కాదు, అందరు ఎవరో కొంతమంది, సరే అందరూ, ఆయన కూడా అందరూ అంటలేదు కానీ కొంతమంది. సో నిజంగానే మరి ఇప్పుడు ఈ 2024 ముసాయిదాలో మరి నిజంగానే ఇవన్నీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా ఎలాగా తెలంగాణలో అధికారం ఉంది కాబట్టి రైతు బంధు పథకంగా విషయంలో కావచ్చు, ఇప్పుడు రుణమాఫీ విషయంలో కావచ్చు, వీళ్ళు కరెక్ట్గా చేస్తుంటే వీళ్ళు అప్పులు చేసే పరిస్థితి ఉండేది కాదు నాకు తెలిసి. కానీ నిజంగానే మరి ఇది ఇలాగే కొనసాగితే రేపొద్దున మరి దీన్ని ఎట్లా సార్, దీనికి ఒక అడ్డు కట్టేసేది ఎక్కడ? ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఒక 5,000 ఎకరాలకి ఒక క్లస్టర్ ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 5,000 ఎకరాలకి 5,000 ఎకరాలకి ఒక క్లస్టర్ ఉంది. ఆ క్లస్టర్ పరిధిలో ఒక ఇన్ఛార్జి అగ్రికల్చర్ ఆఫీసరు, ఒక ఆఫీసర్ ఉంటారు. వీటన్నిటికి సంబంధించింది ప్రతిదీ కూడా మైన్యూట్ లెవెల్లో పరిశీలించడానికి ఒక స్కోప్ ఉంది. రైతు బంధు కానీ లేకపోతే ఇంకా అగ్రికల్చర్కి సంబంధించిన రిలవెంట్ రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారంలో జరుగుతాయి.